చిన్నపిల్లలకి కాటికి పెడతాం కదండి, 11వ రోజు కాటికి పెడతాం. ఈ కాటికి పెడితే చాలా మంచిది. పూర్వం అన్నీ మేమే పెట్టేవాము. అలాగా చూడండి, ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకి అలవాటు మానేసుకోకూడదు కదా. ఇప్పుడు కాటిగా పెట్టడం లేదు, బొట్టు పెట్టడం లేదు. కానీ 11వ రోజు, 21వ రోజు కనీసం ఇవేనే పెట్టాలి. పిల్లలు దృష్టి తగలకుండా ఉంటాయి. నేను ఇగో ఆవునెయ్యి వేసుకున్నాను. ఆవునెయ్యి వేసి దీపం పెట్టాను. ఇప్పుడు దీనికి గరిటకేమో నెయ్యి రాసుకున్నాను చుట్టూను. రాసుకుని ఇప్పుడు ఇలా పెట్టి కొంచెం పొగ వచ్చేలాగా కొంచెం పైకి లేపాలి. అలా పొగ వస్తుంది. అది ఇలా పెట్టుకుని మనం ఇలా దీని మీద ఎత్తి పెట్టుకుంటే ఆ గరిట పాడకుండా ఉంటుంది. ఇలా పెట్టాను. ఈ గరిటి ఇలా పెట్టి నేను ఎత్తు పెట్టుకున్నాను, పడిపోకుండా గరిటి. అంటే ఎక్కువ పోసుకుంటే ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు, నేను కొంచెమే వేస్తున్నాను. ఇలా వదిలేస్తే 1-2 గంటకల్లా ఈ కొండకేసరికి మన కాటి తయారవుతుంది. అప్పుడు మనం ఒక ప్లాస్టిక్ పేపర్లో వేసుకుని చిన్న నెయ్యి చేసుకుని ఇలా ఉండలా చేసి పెట్టుకోవచ్చు. ఒక చిన్న బాక్స్లో పెట్టుకుంటే అది ఎప్పటికీ ఉంటుంది. హలో, కాటికి ఇలా వేసాను కదండి, ఇలా బోర్లించి వేసాను. ఇది ఇలా వచ్చింది చూడండి, అలా వచ్చింది. ఇది ఇలా తీసుకోవాలి మనం. ఈ కప్పులో వేస్తాను. ఆ నెయ్యి అయిపోయేసరికల్లా ఇలా వచ్చింది అలా. నెయ్యి, ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి కొంచెం పొగ వచ్చేలాగా పెట్టుకోవాలి. అప్పుడు దీనికి నెయ్యి రాసి ఇలా పెట్టాను నేను. పెడితే ఇలా వచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులైనా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి మనం. నెయ్యి వేసి కలుపుకోవాలి. చిన్నది వేస్తే సరిపోతుంది నెయ్యి. ఇలా నెయ్యి వేసాం కదా, ఇది ఇలా కలుపుకోవాలి. గట్టిగానే కలుపుకోవాలి. మళ్ళీ కళ్ళు మండుతాయి, ఇలా కళ్ళన్నీ అయిపోతాయి. ఇది ఇలా చేసుకుంటే ముద్దలు అయిపోయింది. అది కొంచెం కొంచెం తీసి పెట్టుకోవాలండి. లైక్ చేయండి అందరూ.